హలో, ప్రైజ్ లాడనా మనకు ప్రేయర్ చేసుకోవడానికి ఏమైనా పర్టికులర్ టైం ఉంటుందా? అంటే ఈ మధ్యలో నేను యూట్యూబ్లో కూడా ఒక ప్రీచర్ చెప్తా అంటే విన్నా, అంటే మూడింటికి ప్రేయర్ చేస్తా అంటే అది అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు చెప్తా ఉంటారు. అది మరి ఆ విషయంలో కొంచెం డౌట్ క్లియర్ చేయండి అని. ఎస్ ఆర్ నో కంటే కూడా ఇది ఎంత నాసిరకమైందో సాతాను యొక్క నోటి నుంచి వచ్చినటువంటిదో ఈ మాట నేను చెప్పాను. ఎంత దుర్మార్గమైందంటే టు ఎంగేజ్ దట్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ రియలీ వాంట్ అడ్రస్. ఎందుకంటే కల్చర్లో ప్లేగ్ చేస్తున్నటువంటి విషయం, ప్రార్థన యాక్చువల్గా నీచంగా దిగజార్చేటువంటి విషయం ఇది. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ టెలింగ్ విత్ లాట్ ఆఫ్ బర్డెన్ హియర్ ఆన్ దిస్ వన్. ఓకే, సో ఐ హావ్ హర్డ్ దట్ 3 గంటలకు లేచి చేసేటువంటి ప్రార్థనలకు పవర్స్ ఉంటాయి అనేటువంటిది. దట్స్ వాట్ ఐ వాంట్ టు అడ్రస్ అట్ దిస్ పాయింట్. ప్రార్థన అనేటువంటిది ఒక కమ్యూనియన్ విత్ గాడ్. ప్రార్థన అనేటువంటిది దేవుడితో మనం దేవుడి యొక్క రిలేషన్షిప్ని మనం ఆస్వాదించేటువంటి ఒక 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 ఆస్వాదించేటువంటి ఒక ప్రక్రియ అది. ఇన్ ప్రేయర్ యాక్చువల్లీ వీఆర్ బీయింగ్ యునైటెడ్ విత్ గాడ్. దేవుడి యొక్క హృదయంతో మన హృదయం పెనవేసుకోవటం, దేవుడి యొక్క గుండె చప్పుడుని మనం వినటానికి ప్రయత్నించటం, దేవుడి యొక్క ప్రేమను మనం ఆస్వాదించడానికి మనం చూడటం. పరిశుద్ధాత్మ దేవుడిని యాక్చువల్గా దేవుడిని మనలో ఫ్లో అవ్వేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రేయర్ని ఒక విగ్రహంగా చేయటం అనేటువంటిది ఏంటంటే మీన్స్ టు అన్ ఎండ్. జనాలు విగ్రహం దగ్గరికి ఎందుకు వెళ్తారంటే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది. నేను చిన్నప్పుడు యాక్చువల్గా గుళ్ళకి వెళ్ళేటప్పుడు నేను చేసేటువంటి పని ఏంటంటే, పలానా గుడికి వెళ్ళి నేను 108 సార్లు ప్రదక్షిణం చేస్తే నాకేమవుతుందంటే నేను అనుకున్నటువంటిది ఉద్యోగంలో నాకు ఉత్తీర్ణత వస్తుంది, లేకపోతే ఎగ్జామ్లో నాకు ఉత్తీర్ణత వస్తుంది అనేటువంటి విషయాన్ని. సో ఎవ్రీథింగ్ యాక్చువల్గా వీఆర్ టర్నింగ్ థింగ్స్ ఇంటూ విగ్రహం అనేటువంటిది ఏంటంటే నాకు కావాల్సింది నేను పొందుకోవటానికి ఒక టెక్నిక్ అనేటువంటిది విగ్రహం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థనని ఒక విగ్రహంగా తయారు చేస్తున్నారు. విగ్రహారాధన అనేటువంటిది చాలా సటిల్గా క్రిస్టియానిటీ అనేటువంటి క్రైస్తవ్యం అనేటువంటి నిజమైనటువంటి ఆత్మీయతను ఉపయోగించేటువంటి మాటలను ఉపయోగించి విగ్రహారాధనని చాలా కేర్ఫుల్గా మన సంఘాల్లోకి తీసుకొస్తున్నారు. ఏంటంటే యూ విల్ డూ ఇలాంటి టెక్నిక్ని కనుక నువ్వు చేస్తే, పలానా టైంలో నువ్వు ప్రార్థన చేస్తే, పలాని గంటలు నువ్వు ప్రార్థన చేస్తే, పలానా పాస్చర్లో నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తే, లేకపోతే నువ్వు పడుకొని ప్రార్థన చేస్తే, సాష్టాంగపడి ప్రార్థన చేస్తే రిజల్ట్స్ బాగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దేవుడి యొక్క హృదయంతో పెనవేసుకోవటం కాదు ఇంపార్టెంట్, దేవుడి దగ్గర నుంచి నేను ఏం పొందుకుంటాను అనేటువంటిదే పాయింట్ ఇక్కడ. దట్ ఈజ్ డేంజరస్ బ్రదర్స్, దట్ ఈజ్ డేంజరస్. నాకు దేవుడు కావాలి అనటం ఒకటి, నాకు దేవుడిచ్చేవిగా మాత్రమే అనుకోవటం ఇంకొకటి. సో విగ్రహారాధన అంటే ఏంటంటే నాకు దేవుడిచ్చేటువంటి తాయిలాలు కావాలనుకోవటం విగ్రహారాధన. కానీ నాకు దేవుడు కావాలనుకునేటువంటిది నిజమైనటువంటి సువార్త. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్నిక్స్ చెప్పి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే టైమింగ్లు చెప్పి, పాస్చర్లు చెప్పి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన అనేటువంటి పవిత్రమైనటువంటి దేవుడు అభీష్టమైనటువంటి దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ రియల్లీ టర్నింగ్ దట్ ఇంటూ అన్ ఐడల్. వాళ్ళు విగ్రహారాధనని చాలా చాలా ష్రూడ్గా, కన్నింగ్గా, డేంజరస్గా బ్యాక్ డోర్ నుంచి యాక్చువల్గా సంఘంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని దాట్స్ వై ఐ వాంట్ టు ట్రీట్ దట్. ఇది అలవగ్గా తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు ట్రీట్ దట్ విత్ అట్మోస్ట్ సిన్సియరిటీ అండ్ డేంజర్.